నిన్న గొడ్డల పార్టీ అధ్యక్షులు జగన్మోహన్ రెడ్డి గారు సుదీర్ఘమైన ప్రెస్ మీట్ పెట్టారు. గంటల కొద్దీ ఉపన్యాసం చెప్పారు. ఆ ప్రెస్ మీట్ లో తన కడుపు మంట కూటమి పాలన మీద, కూటమి ప్రభుత్వం మీద ఉన్న దుగ్ధ తీర్చుకోవటానికి తప్పితే, కూటమి ప్రభుత్వం మీద విషయం చిమ్మటానికి తప్పితే ఒక్క సూచన కానీ, ఒక మాజీ ముఖ్యమంత్రిగా 5 సంవత్సరాలు పరిపాలన చేసిన వ్యక్తిగా ఈ రాష్ట్ర సమస్యల గురించి కానీ, ప్రజలకు మేలు చేసే విషయాల్లో కానీ కన్స్ట్రక్టివ్ గా, నిర్మాణాత్మకంగా ఒక్క సూచన కూడా చేయలేదంటే ఈయన అసలు రాజకీయాలకి తగునా కాదా ఒకసారి ప్రజలందరూ కూడా ఆలోచించాలని చెప్పేసి మనం చేస్తా ఉన్నాను. ఒకే అబద్ధాన్ని 100 సార్లు చెబితే అది నిజమైపోయింది అనే ఒక భ్రమలో ఉన్నారు జగన్మోహన్ రెడ్డి గారు. తను 5 సంవత్సరాల పరిపాలనలో చేసింది చెప్పుకోవటానికి ఏమీ లేకపోవడంతో ఈ ప్రభుత్వం మీద విషయం చిమ్ముతూ అబద్ధాలని ప్రచారం చేస్తానికి ప్రయత్నం చేస్తా ఉన్నారు. ఇదే అబద్ధాలని వారి పార్టీ కార్యకర్తల ద్వారా కూడా ప్రజల్లోకి తీసుకెళ్తానికి ప్రయత్నం చేస్తున్నారు. కానీ ప్రజలంతా అమాయకులు కాదనే విషయాన్ని జగన్మోహన్ రెడ్డి గారు, ఆ గొడ్డల పార్టీ గుర్తించాల్సిన అవసరం ఉందని చెప్పేసి మనం చేస్తా ఉన్నాం. నిజంగా నీకు ప్రజల సమస్య మీద బాధ్యత ఉంది, ప్రజల సమస్యల్ని పరిష్కరించాలి అనే ఆలోచన ఉన్నట్లయితే ప్రజాస్వామ్యంలో ప్రజల సమస్యలు చర్చించడానికి, ప్రభుత్వాన్ని నిలదీయటానికి, ప్రజల రాష్ట్రం ఎదుర్కొన్న సమస్యల పరిష్కారానికి అత్యున్నత వేదిక శాసనసభ, పార్లమెంట్. నువ్వు ఎందుకు శాసనసభకు వచ్చి నువ్వేదైతే ప్రెస్ మీట్ లో దంపుడు ఉపన్యాసాలు చెప్తున్నావో, ఎందుకు శాసనసభకు వచ్చి మీరు ప్రజల సమస్యల మీద చర్చించట్లేదో ముందు సమాధానం చెప్పాలని చెప్పేసి కూడా నేను డిమాండ్ చేస్తా ఉన్నాను.